అందరికీ నమస్కారం. వివేకానంద రెడ్డి గారు మీకు అందరికీ బాగా పరిచయమైన మనిషి. మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి. వివేకానంద రెడ్డి గారికి రాజకీయంగా చాలా మందితో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఏ పార్టీనైనా కానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి. అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు. మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అట్లా చేసి చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ను కట్టబెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా, సమ్మతించేవాడా? వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు, దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు. ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా? ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది. రేపు ఇటువంటివి మీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా? కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తులా ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు అది వాళ్ళకే వచ్చింది. ఇంతటితో ఈ హత్య రాజకీయాలు అనేది ఆగిపోవాలి. పర్టికులర్ గా బద్వేల్ చూస్తే, బద్వేల్ కు వివేకానంద రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది. ఈ ఊర్లో రోడ్లు కానీ నీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునేవాళ్ళు. పోరిమామల్లో చెరువులోకి నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం. మీకందరికీ తెలుసు. మీ మనిషికి అన్యాయం జరిగింది, మీరు ఊరుకుంటారా? మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది. వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడూ ఊహించున్నాడు. ఎందుకు అంతగా తాపత్రయపడ్డాడు?